జోస్నాస్ అన్నపూర్ణ క్యాటరర్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు రుచికరమైన వెజిటేరియన్ వంటలు చేయబడును. అలైక్య చిట్టి పికిల్స్ నాన్ వెజ్ పచ్చళ్లను ఇష్టపడే వారికి బాగా తెలిసిన పేరిది. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద వీళ్ళు పచ్చళ్ళు చేసి పంపిస్తుంటారు. జస్ట్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, వాళ్ళ దగ్గర నుంచి పచ్చళ్ళు వాటి రేట్ల వివరాలు మనకు పంపిస్తారు. వీళ్ళ పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయని పేరు రావడంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. అయితే వీళ్ళ పచ్చళ్ళ రేట్లు కూడా ఎక్కువే. ఇటీవల ఓ వ్యక్తి అలైక్య పికిల్స్ కు హాయ్ అని వాట్సాప్ చేస్తే అటు నుంచి పచ్చళ్ళ రేట్లు పెట్టారు. నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో తక్కువలో తక్కువ 1200 ఉండడంతో 2 చేతులు జోడించిన ఇమోజీతో రిప్లై ఇచ్చాడు. ఈ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించాడు. దీనికి అట్నుంచి ఆడగొంతుతో బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఫలితంగా సోషల్ మీడియాలో ఓ బూత్ మెసేజ్ వైరల్ కావడం వల్ల జనాలకు బాగా దగ్గరైన అలైక్య చిట్టి పికిల్స్ ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. ఇంత మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ట్రోలింగ్ దెబ్బతో వాళ్ళు ఫోన్ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ అకౌంట్ ను డిలీట్ చేశారు. పోనీ ఇన్స్టాలో కాంటాక్ట్ అవుదాం అనుకుంటే కొత్త రిక్వెస్ట్లను ఎవరి నుంచి స్వీకరించడం లేదని ఓ సందేశం కనిపించింది. అంతేకాదు వీళ్ళ వెబ్సైట్ సైతం ఓపెన్ కావడం లేదు. మంగళవారం ఉదయం ఓపెన్ అయిన వెబ్సైట్ బుధవారానికి తెరుచుకోవడం లేదు. కమింగ్ సూన్ అనే ఓ మెసేజ్ మాత్రం కనిపించింది. అంటే అలైక్య పికిల్స్ దుకాణం టెంపరవరీగా క్లోజ్ అయినట్టే. ట్రోలింగ్ దాటికి వాళ్లకు ఈ పరిస్థితి తప్పలేదు. అలైక్య చిట్టి పికిల్స్ ఇన్స్టా పేజ్ చూస్తుంటే పేరు నాదైనా వెనుక ఉన్నది మొత్తం మా నాన్నగారే. ఆయన దీన్ని స్థాపించి మాకొక దారి చూపించారు. ఆయన ఎక్స్పైర్ అయ్యాక 12 రోజులు మెసేజ్లకు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి మాది. నాన్నగారి తర్వాత ఇంటి బాధ్యత నడిపించేది మేమే. కస్టమర్లు మనకు దేవుళ్ళతో సమానం. వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు. మా నాన్నగారి కోసమే అలైక్య చిట్టి పికిల్స్ ఉన్నంత కాలం మంచి క్వాలిటీతోనే ఇస్తామంటూ ఓ వీడియో కనిపించింది. కానీ తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే కస్టమర్లు దేవుళ్ళతో సమానం అంటూ ఆయన చివరి రోజుల్లో చెప్పిన మాటలను వాళ్ళు పెడచెవిన పెట్టారా అన్నట్టు. మరో విషయం ఏమిటంటే మీ చిట్టి రొయ్యల పచ్చడి తిని నా భార్యకు గర్భం వచ్చిందంటూ ఓ వ్యక్తి సెటరికల్ గా వీడియో కింద మెసేజ్ పెడితే రియలీ కంగ్రాచులేషన్స్ అంటూ అట్నుంచి సమాధానం వచ్చింది. ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. పచ్చళ్ళ వ్యాపారంలో నిలదొక్కుకోవాలి అంటే పచ్చళ్ళు బాగా పెడితే మాత్రమే సరిపోదు. మన సోషల్ మీడియాలో వచ్చే రిప్లైలు కూడా ఎంతో హుందాగా మన గౌరవాన్ని పెంచేలా ఉండాలి అని అలైక్య పికిల్స్ ఉదాంతం చెబుతోంది.